హల్లెలూయా. కూడి వచ్చిన యేసయ్య ప్రార్థన సహవాస పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. చిక్కగా ఉన్నారా, పల్చగా ఉన్నారా? చెప్పండి. ఏంటి, చిక్కగా ఉన్నారా, పల్చగా ఉన్నారా? పల్చగా ఉన్నారు కదా మీరు. పల్చగా ఉన్నారు, చిక్కగా ఉన్నారు? చెప్పండి. చిక్కగా ఎవరు కనబడుతున్నారు? పల్చగా ఉంటే. చిక్కగా అంటే ఏంటి? సంతోషంగా గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు చిక్కగా స్తోత్రం. ఇప్పుడు ఎలాగున్నారు? చిక్కగా. మంచిది. మంచి సమయానికి మనం వచ్చాం. సహవాస ఉజ్జీవ కొడుకులో ఈరోజు అవివేకము అనే మాటను ధ్యానం చేస్తాం. ఏంటంటే చెప్పండి, ఏంటది? చెప్పండి. అవివేకం. వివేకం. అవివేకం అంటే ఎలా ఉంటుంది? అది అవివేకం అంటే ఎలా ఉంటుంది అంటే, అవివేకానికి అర్థం ఏంటంటే జ్ఞానమును విజ్ఞానమును కూలిపోయిన విల్లు లాంటిది. ఏంటంటే అర్థమైందా మీకు చెప్పింది? అవివేకం అంటే ఎలా ఉంటుంది? లుక్మి అంటే ఏంటి? లుక్మి అంటే ఏంటి? చూడు, నా వైపు చూడ. మరి ఉపాధ్యాయుడు గురువారి వైపు చూస్తేనే పాఠాలు అర్థమవుతాయి. అర్థమైతాయిగా, అదే కదా. మరి ఏదన్నా ఇంట్లో పెద్దలు చెప్తారు పనులు, చెప్పినప్పుడు ఏనాలో వద్దా? చెప్పగానే పక్కగా అటు ఆడుకుంటూ ఇటు ఆడుకుంటూ చెప్పామనుకో, ఏమంటావో తెలియదు, ఏం చేయాలో తెలియదు. చెప్పింది జాగ్రత్తగా ఆలకిస్తే చేస్తాం కరెక్ట్గా, అంతేనా? మరి ఇక్కడ కూడా జాగ్రత్తగా మనం వింటేనే వినిది మనకి అర్థమైంది. ఓకే, హల్లెలూయా. ఇక్కడ ఏమైందంటే అవివేకమునకు అర్థం ఏం చెబుతున్నారంటే, నేను చక్కగా నిదానంగా మీతో పంచుకుంటాను. ఈరోజు నిదానంగా పంచుకుంటాం, స్పీడ్గా అవుతుంది. అవివేకమునకు అర్థం ఏంటంటే జ్ఞానాన్ని విజ్ఞానమును కూలిపోయిన విల్లు లాంటిది. ఏంటంటే మళ్ళీ చెప్పండి. ఎలాగట? జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూలిపోయిన విల్లి లాంటిది. ఇల్లు తెలుసుగా. అవివేకం. ఇల్లు అని ఎందుకని ఆ మాట ఎందుకొచ్చాడంటే, అవివేకం అంటే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతారంట, ఏమని? అయ్యా, ఎవరు గొప్పవాళ్ళు ఇక్కడ? ఎవరు గొప్పవాళ్ళు అని అడిగితే, ఎవరు గొప్పవాళ్ళు అంటే నా మాట విని వాళ్ళే గొప్పవాళ్ళు అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? ఎవరన్నాడు? నా మాట విని వాడే గొప్పోళ్ళు. ఎవరైతే వింటారో వాళ్ళేరా గొప్పవాళ్ళు. ఎందుకంటే దాని ప్రకారంగా వాళ్ళ జీవితాలను కట్టుకుంటారు. వినకపోతే ఏమైందంటే అవివేకం వచ్చింది. అవివేక విషయంలో మనం చూస్తే రాత్రి భాగం ఉంది. ఎవరి కోసం చెప్పాము? నయోమి కోసం చూసాం. నయోమి ఏం చేసింది? దేవుడి మాట వినలే, లోకస్తుల మాట వింది. లోకస్తుల్ని పాలింగయ్యి సమృద్ధికరమైన పేసులు పెట్టి సమృద్ధికరమైన ప్రదేశాన్ని, ఇరుగు పొరుగు వారిని, నాన్న వారిని, అయిన వారిని, వారి కొరకు ప్రార్థించిన వారిని అందరినీ వదిలిపెట్టేసి మోయాబు అనే దేశానికి వెళ్ళిపోయి, ఏంటది? మోయాబు దేశానికి వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ నయోమి. వెళ్ళిపోతే ఏమైంది? లాభమైందా? ఎందుకు ఎలాగెళ్ళింది? అవి అవివేకమును బట్టి వెళ్ళిపోయింది. ఏమైపోయింది? అవివేకమైనా జ్ఞానం ఉండలిందా? అవివేకం అంటే చక్కగా
చక్కగా నడుచుకుంటూ ఉన్న స్థితిగతుల్లో ఎలా ఉంటుందంటే తనంతా తను పాడు చేసుకోవటం మాట. నేను లుక్మి అన్నాను, లుక్మి అంటే చూడమని, అంతేనా? చూడమనేనా? దేవుడు పిలిచాడండి ఒక రోజు. ఎవరు పిలిచాడు? గొర్రె పిలిచాడు. ఏంటండి అన్నాడు. చూస్తుందంట. మనుషుని పిలిచాడంట. స్తోత్రం అయినా అనేక పక్షులు పిలిచాడంట. నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. చివరికి మురుకులో కొట్టుకొని ఉంది, దాన్ని కూడా పిలిచాడు. ఏంటిది? పింకు, ప్లీజ్ లుక్ మీ అన్నాడు. నో 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 లుక్ మీ అన్నాడు. ఏముంది? నో 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 లుక్ మీ నో అన్నట్టు. ఏయ్ చూస్తావా చూడవా? నేను చూడన్నా. ఎవరు చూడలేదు అన్నట్టు. పైకి చూడలేదు కదా, చూడలేదు. అది నుంచుంటే కిందే చూస్తాం, పై చూడలేదు అంటే. అవి వెంటనే పైకి చూసి చూడటానికి ఎప్పుడు చూస్తుంది? 4 కాళ్ళు కట్టి కర్ర పెట్టి మోసుకెళ్ళినప్పుడు అంటుందంట, ఓ మై గాడ్ హెల్ప్ మీ అనిపించిందంట. ఏమి పిలిచింది? యేసు ప్రభు పిలుస్తుందైనా యేసయ్యా నన్ను హెల్ప్ చేయనైనా సహాయం చేయమని పిలుతుండగా గెట్ గెట్ అవుట్ అన్నాడు. నేను ఎవరు? నేను ఎవరు చూడలేదు, నేను చూడండి అన్నాడు. నేను పిలిచినప్పుడే చూడరా అంటే దాన్ని ఏం పోల్చాడంటే అవివేకముగా పోల్చాడు. ఇక్కడ ఒక రోజుని అబ్రహామును కూడా పిలిచినప్పుడు ఆయన అవివేకమైన స్థితిగతుల్లోనే ఉన్నాడు. ఎప్పుడైతే పిలిచాడో పిలవంగానే ఏమైందంటే వివేకి అయ్యాడు. ఏమయ్యాడు? పిలవంగానే ఏమయ్యాడు? తండ్రి చిత్తమునైనా అన్నాడట. అందుకే ఆయనకి ఏ రహస్యాన్ని దేవుడు దాయలేడు. దశడా దాయలేదు. మరి సొలొమోను కుమారుడు పాడైపోతున్న విషయం కూడా దాయలే. అప్పుడు లోతు బారితే ఏమన్నాడు? అమ్మాయి, దేవుడు ఒక మాట చెప్పాడు, ఉన్న పాటిని వెళ్ళిపోమన్నాడు, వెనక్కి తెరు చూడడం. అంటే ఏమైతుంది? ఆ మాట దేవుడు చెప్పాడన్నప్పుడైనా భయం కలగలవుదా? ఉన్న పాటిని వెళ్ళిపోమన్నాడు అమ్మా, వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నాడు అని వెళ్ళిపోవాలిగా. ఏం చేసింది? అవివేకంతో వెనక తిరిగి చూస్తుంది. ఎలా చూస్తుంది? అవివేకమే కదా. వెనక తిరిగి చూస్తుందంటే అవివేకమే. వెనక తిరిగి చూడటం వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి? పుస్తకము అయిపోయింది. అంతేనా? ఎవరికి ప్రయోజనం ఉంది? ఇప్పటికీ గుర్తం. అందుకే దేవుడు చెప్పినది మనం చేయాలి. అందుకే అవివేకులైతే మాట వినరు. వినని వారు ఎక్కడ కట్టుకుంటారంటే ఇల్లు ఇసుక మీద కడతారంట. వాళ్ళు ఏమన్నాడంటే జ్ఞానమును విజ్ఞానమును కూలిపోయిన ఇల్లు అంటూ వారంట. ఫస్ట్ నెంబర్ 1 చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 7:26 వాక్యం చదువుదాం. 7:26. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యకయే ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నాడంట. ఏ వెనక? మాట వెనక. ఎక్కడ కట్టాడు ఇల్లు? ఇసుక మీద ఇల్లు కట్టుకుని ఉంటుందమ్మా. మళ్ళీ ఉంటుందా? వాడు ఏం చేస్తాడంటే వెనకే గాలిలో మేళ కట్టడం. ఆ మాట సామెత ఏంటంటే గాలిలో పేకతో చూసారా? చూడు అట్ట మొక్కలతో ఇల్లు కడతారు. చూడు, గాలి వస్తే ఏమైపోద్ది? కూలిపో. అలాగా కొన్ని మాటల్లోనే ఒక కొత్త పనులు చేసినట్టుగా కట్టేస్తారు. మాటల్లోనే ఒక పెద్ద ఇంటర్నేషనల్ చేసినట్టుగా ఉంటాయి. అవి ఏమవుతుందంటే అవివేకం. లేదంటే అవివేకం. ఈ అవివేకం వలన కలిగినది ఏంటంటే తనంతా తను నష్టపరుచుకుంటున్నాడు. అవివేకము వలన నష్టపరుచుకున్నాడు. ఒకరిని పిలిచినప్పుడు చాలా మందికి ఎక్కదు. 1కి 2కి మార్చుకోవటం. అవివేకమనిగా ఏ ఇల్లు కట్టుకోవాలంటే ఆత్మీయత ఇల్లు, విశ్వాసం అనే ఇల్లు, నీ రక్షణ ఇల్లు చక్కగా కట్టుకోవాలి. అవివేకం ఎప్పుడైతే ఎప్పుడు స్తుతించవలసిన సమయాన్ని స్తుతించవలసిన సమయానికి ఇచ్చేయాలి.
ఆరాధించవలసిన సమయానికి ఆరాధనకి ఇచ్చేయాలి. అవివేకం అంటే ఎప్పుడు కోల్పోతారంటే దేవుడి దగ్గర నియమాలు నువ్వు నిర్ణయం తీసుకుంటాం. వారికి కొంతమందికి సేవకులకు కూడా అవివేకాన్ని పెట్టేస్తాడు పేరు దేవుడు. ఎలాగే అవివేకం అంటాడు. అవివేకం అంటే ఏంటి? అవివేకంలో ఏమొచ్చిందంటే భయం వచ్చేది. అవివేకం అంటే భయం. అందుకే యోనాను చూస్తే అవివేకముతో దేవుడు ఒక వైపు చూపిస్తే ఇంకొక వైపు పరిగెత్తాడు. దేవుడు ఊరుకున్నాడా? అవివేకంతో పరిగెత్తుతారని నా మాట అనుకోకుండా నేను జ్ఞానమైన మంచి ప్లేస్ చూపిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు ఆయన. నివేకెళ్ళాలంటే పరిస్థితికి మారిపోతాడు. జ్ఞానం వచ్చిందా? అవివేకంతో అవుతాడా? అవివేకంతో అవుతాడు. దేవుడు ఊరుకుంటాడా? పట్టుకున్నాడు అంతే. తీసుకొచ్చి సముద్రంలో విసిరాడు. ఎవరిని ఇచ్చాడు? మాట రాని మోగా చేపలు ఇచ్చాడు. మాట వచ్చేదానికి మాట వచ్చే ఎటనే పొలంగానే వచ్చింది. ఇది చక్కగా మిగిలింది. అప్పుడు అవివేకిగా ప్రవర్తించినందుకు చేపలు కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నేనంటే ఈ విధంగా పాపం చేశాను. అప్పుడు తెరవబడ్డాయి రెండేనాత్ర. అవివేకమును పోయి వివేకి అయ్యి ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక అవివేకి ఏ విధంగా ఉన్నాడంటే మూర్ఖులను మందలింపును అవమానముగా తీర్చుకుంటారంట. ఎవరంటే మూర్ఖుల మందలింపు అవమానమే. మూర్ఖులను మందలించామనుకోండి, వాళ్ళు ఎలా తీసుకుంటారు? అవమానంగా తీసుకుంటారు, మేలుగా తీర్చుకోరు. మూర్ఖుల మందలింపు. అందుకే సామెతలు 9:7-8 వాక్యం చదువుదామండి. సామెతలు 9:7 ఈ మాట ఏంటంటే ఆమెంటమా అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకున్నాడు. భక్తిహీనులు గద్దించు వారికి అవమానమే కలుగును. సరే, ఇదేమిటంట అర్థమైంది మీకు చెప్పిన మాట. మళ్ళీ చదివించరా? మళ్ళీ చదువు. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకున్నాడు. భక్తిహీనులు గద్దించువారికి అవమానమే కలిగినట్టు. చూస్తారా ఇక్కడ ఏమవుతుందా? భక్తిహీనులను ఒకవేళ నువ్వు వెళ్ళి గద్దించావనుకో, ఎవడైతే అపహాసం చేస్తున్నాడో అపహాసించే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇష్టమైనది కరెక్ట్ కదా అన్నాడు గట్టిగా అన్నావు. వినేవారు కారు. మనకి మళ్ళీ తిరిగి సిగ్గొచ్చది, మనకే ఎదురు నష్టం వస్తుంది. అందుకే అలాంటి వారి కొరకు ఇచ్చిన ఆయన ఇక బుద్ధి లేని ఆయన, ఇక్కడ బుద్ధి కావాలైనా అవివేకంగా ప్రవర్తిస్తున్నాడు. కొంతమంది అవివేకమైన స్త్రీలు ఉంటారు. అందుకే సామెతల్లో ఇద్దరు స్త్రీలు చూపించాడు. ఒక జ్ఞానం కలిగిన స్త్రీని చూపించాడు, అవివేకమైన స్త్రీని చూపించాడే లేదు. ఇద్దరు స్త్రీలు కనబడతారు. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? 14వ అధ్యాయంలో తమ ఇల్లు తాని కట్టుకో. 3 రాళ్ళు ఏం చేస్తుంది? తమ చేతులతో తమ ఇల్లునే ఓడబెట్టుకోవడం. చూసారా? 3 రాళ్ళనిగా అవివేకం. ఈ అవివేకము ద్వారా జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు కానీ లాభకరముగా మార్చుకునేవారు కానే కాదు. స్తోత్రం. హల్లెలూయా. అలాగనే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఇంకొక వాక్య భాగాన్ని, జ్ఞానికి వివేకమును కిరీటమును మూలముగాను మార్గమును కిరీటమై ఉన్నదంట. ఎవరికి? జ్ఞానికి ఎలాగుంది? జ్ఞానికి ఎలాగుందంట? జ్ఞానికి ఎలాగుందంటే వివేకమును కిరీటముగాను మూలమునకు కిరీటముగా ఉంటాయి.
అంటే కిరీటం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క వాక్యం చూపిస్తున్నాడు. చూడండి, కీర్తనకారుడు ఒక వాక్యం బాగానే చదువుకుందాం. 141:5 వాక్యం చదువుదాం. 141:5 వాక్యం చదవండి. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము. ఎవరనుకుంటున్నారు ఇలాగా? ఎవరైతే జ్ఞానమును విజ్ఞానమును కావాలి నాకు కిరీటముగా వస్తుంది అనుకున్నవాడంట, నీతిమంతుడు ఖండించాడు అనుకో. ఏమండి, ఖండించాడనుకో, ఖండించినప్పుడు అవివేకిగా ఉన్నవాడిని ఖండించినప్పుడు వాడికి ఏమవుతుందంట? వాడు ఎంత ఆశపడుతున్నాడు చూడండి. ఆశపడటం, ఆరాటం కలగటం చూడాలి. ఆ మాట చదువుతారు. వారు నన్ను గతించుట నాకు తైలాభిషేకం, అట్టి తైలాభిషేకము త్రోసివేసినందుకు తప్పక నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ఎందుకని ప్రార్థన చేస్తున్నాడు? వారి జ్ఞానికి వివేకమైన కిరీటాన్ని ఇవ్వాలని, జ్ఞానికి వివేకమైన కిరీటాన్ని మూలముగా మూర్ఖత్వమును విడిచిపెట్టి వాడి కిరీటాన్ని అనుగ్రహించాలని దేవుని ఉద్దేశం. అవివేకమైన పుత్రునికి కిరీటములు ఇవ్వాలి. మంచి కిరీటాన్ని దేవుడు వారిని ఆశపడుతూ ఉంటే వాడి కొరకు ఏం చేస్తున్నాడు? ఆ తైలాభిషేకం అలా ఉందంట. నీతిమంతుడి గద్దింపు. నీతిమంతుడు గద్దింపటం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి, మరి దేవుని జ్ఞానముతో నడిచేవారు, దేవుని యొక్క ప్రేమతో నడిచేవారు. గద్దించేవారికి ఇష్టపడండి, ఇష్టపడక ఆ గద్దింపు వాళ్ళకి నచ్చక యేసు ప్రభువు వారి కూడా ఒక రోజున ఒక దురాత్మ పట్టిన వాడు చాలా అనేకమైన శానా అంట. అదేం పేరు ఏంటది? చాలా వేధిస్తూ బాధపడుతూ ఉంటే ఈ లోపల యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చి వస్తుంటుంటే అదేమంటుందంట? నజరేయుడైన యేసు, నీకు నాతో పనేంటి? రే నీతో పని నాకు పనిలేదు రా బాబు, నాకు నీతో నాకు పనిలేదు. నువ్వు పట్టావు చూడు, ఆ మనిషితో నాకు పని ఉంది. అయ్యా, మమ్మల్ని బాధించడానికి వచ్చాడా? మమ్మల్ని ఎలాగొచ్చడానికి వచ్చాడా? విడిచిపోయిపో. అయ్యా 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 మాకు సెలవింది అయినా మేము ఆ పందుల్లోకి వెళ్ళిపోతాం అన్నారు. ఎన్ని పందుల్లోకి వెళ్ళి 2000 పందుల్లోకి వెళ్ళినప్పుడు ఆ 2000 పందులు వెళ్ళిపోయి సముద్రంలో పడిపోయి చనిపోయినట. చనిపోయినప్పుడు ఆ పందుల కాపరిస్తులందరూ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామస్తులందరికీ చెప్పినప్పుడు యేసు ప్రభుని ఏమన్నారు తెలుసాళ్ళు? నిజంగా అవివేకులు అక్కడ, ప్రభు మా ప్రాంతం వదిలిపెట్టి ప్రభు అని దండం పెట్టారండి. అదేమి ఉండాలని కోరుకుంటున్నారు? అంతా మంచి చేయాలని యేసు ప్రభు వారైతే ప్రాంతాన్ని వదిలిపెట్టండి ప్రభు, మా ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోండి ప్రభు అన్నాను. అర్థంతో యేసు ప్రభు వారు అన్నాడు, ఈ మూర్ఖులని ఈ తరం వారిని మార్చుటకు చెట్లు నాకు గొడ్ల పెట్టబడి ఉన్నది అని అన్నాడట. ఎవరన్నా తెలుసా? మీ అంతటి మీద నష్టాన్ని కొడుకు తెచ్చుకున్నారు. మీరు అవివేకులే, మూర్ఖులైపోయారు. ఈ తరం వారు మూర్ఖులైపోయిన ఈ తరం వారు మార్చాలని మేలు చేసి ఒకడు బ్రతికిస్తే వారికి నచ్చలేదంట. నష్టపోయిన వాళ్ళకున్నంటి గుంపు పాడైపోయిందని చెప్పారు. నేను ఒక రోజు కూడా కుటుంబానికి వెళ్ళాను. ప్రార్థనకి రావట్లేదు చాలా రోజుల నుంచి. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక ఇంటికి వెళ్తే చాలా రోజులు ప్రార్థనకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని నేను వెళ్ళాను. అమ్మా వందనాలు, అయ్యా అలా ఉన్నారు, బాగున్నారా? ఏంటి ప్రార్థనకి రావట్లేదు, పిల్లలను కూడా పంపించట్లేదు ఏంటి అని. అయ్యా పాపా మీరేమనుకోవద్దయ్యా, వందనాలయ్యా, దయచేసి మా పిల్లల్ని వదిలిపెట్టండి అయ్యా, ప్రార్థనకి కుదిరితే వస్తారు లేదయ్యా, వందనాలయ్యా అంటున్నాడు.
వాడికి ఏం అవసరం లేదు. దేవుని యొక్క కాపుదల, దేవుడిచ్చే తైలాభిషేకం. ఒక నీతిమంతుడు వెళ్ళి అవివేకములో ఉన్న కుటుంబాన్ని పరిశుద్ధతలో ఉన్న దైవ సేవకులుగా వెళ్ళి పరిశుద్ధుడైన యేసు ప్రభు గ్రామాన్ని పాడైపోయిన గ్రామాన్ని బాగు చేయాలన్నట్టుగా ఒక దైవ సేవకుడిగా వెళ్ళి నేను చూస్తే ఏం చెప్పాడు తెలుసా? వందనాలు చెప్పి దయచేసి మా పనులని అలాగేనే ఉండని, అలాగే ఉంటే నీకు ఇష్టమైతే నాకేంటి నష్టం? అంతే కదా. అలాగే ఉంటానంటే అలాగొండు, మంచిగా ఉండాలి, నాకు ఉన్నతమైన స్థాయిలో ఎదగాలి అనేది దేవుని ఉద్దేశం. దైవ సేవకుడు మంచి మా కుమారుడు వలె ఎదిగాడు, ఆశీర్వదింపబడ్డాడు అని గొప్ప సాక్ష్యం చెబుతూ ఉంటే ఎంత సంతోషం, మేలు కదా. ఏమండి, అలాంటి వారు ఉన్నారు. వద్దు అనుకున్న వారు అవివేకి. అవివేకిగా దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వారు, అవివేకిగా ప్రార్థనా సమయం తెలియని వారు, అవివేకిగా దేవుని సన్నిధిలో నామాన్ని మహిమపరిచిన వారు, దేవుని యొక్క మహాకృప విలువలు తెలియని వారు. అవివేకత్వమే ఎక్కడ దొరుకుతుందంటే రక్షింపబడి కూడా ఇదేం చేస్తున్నారంటే అవివేకమైన పనులు చేస్తున్నారు. ప్రభువుని ఎరిగారు ఏం చేస్తారంటే వాళ్ళ బంధువులతో పాటు కలిసి కష్టం వచ్చింది కదా, కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే యేసు ప్రభువే కనపడతారు. కష్టం కాస్త తీరిపోతే ఎవరు కనపడతారు? చెప్పండి. బంధువులు, స్నేహితులు, అయినళ్ళు, బావయ్యలు, ఫ్రెండ్షిప్, అది ఇది కనపడతారు. అందుకే ఒక మాట, నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, నీకు కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. ఇంట్లో ఉండి ప్రార్థనకెళ్ళు, ఇంట్లో ఉండి పనికి మెల్లో సోమరపాతుల తిరుగుచున్నావా? దేవుడంటే భయమే లేదా నీకు? దేవుడంటే భయమే లేదా? కష్టం వస్తే అయ్యో నాకు కష్టం వచ్చిందంటావే, బాధలు వస్తే నీకే నాకు బాధలు వచ్చింది అంటావే. నీకు ఇష్టం వచ్చినప్పుడే ప్రార్థన, కష్టం వచ్చినప్పుడు అవివేకిగా ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే ప్రభుని ఎరిగిన వాడే, ప్రభు కృపలో నింపబడిన వాడే వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రభు పాదాల దగ్గర ఒక తీర్మానం ఉంటుంది. ప్రభువా, నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే బ్రతుకుతాను, చావైన బ్రతికేను నీవే ప్రభువా అంటే తీసుకున్న రక్షణ కాస్త మర్చిపోయి పాత రోగ బ్రతుకులాగా మరి ఏం చేస్తారో తెలుసా? వారు చేయకూడని పని చేయటమే అవివేకము. చూస్తారా? వాక్యం వింటున్న ప్రియులారా, అవివేకమైన పనులు చేసి దేవుడికి అవమానం చేస్తున్నారు. దేవుడికి అవమానం తేవటమే కాదు, మీరు కూడా నష్టపోతున్నారని నేను ఖచ్చితంగా చెబుతున్నా. కొంతమంది సేవకులుగా చెప్పటం లేదు. ఎందుకని చెప్పటం లేదంటే వాళ్ళకి చెప్తే ఎక్కడ దేవుని సన్నిధికి దూరం అయిపోతాడని. చెప్పకపోతే ఒక లెక్క చెప్పాలి. అరే, నువ్వు అలా ఉండొద్దు, నువ్వు దేవుడు పెట్టవరా, నువ్వు లోకంలో కొంచెం దేవుడు అలాగే అవివేకలాగా ఉంటే జ్ఞానిగా ఉండు, లేకపోతే వేరు వాళ్ళగా ఉండు. దేవుడికి దూరంగా ఉంటా ఉండు. అందుకే నేను నన్ను రమ్మన్నది ఎవడు, నా సన్నిధిలోనికి రమ్మన్నది ఎవడని దేవుడు మాట్లాడుతున్నప్పుడు సమాధానం ఏం చెప్పగలుగుతాం? ఏమి చెప్పలే. అందుకే అవివేకమైన ప్రవర్తన, అవివేకమైన పనులు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి జరిగితే మనకు మంచిది కాదని ఈ రాత్రి కాలం ముందు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం. అందుకే సామెత్యం చూడండి, 14:18 వాక్యం చదువుకుందాం. సామెత్యం. జ్ఞానము లేని వారికి మూఢత్వమే శ్వాసం అంట. ఏంటంటే జ్ఞానం లేని వారికి ఏంటి శ్వాసం? మూఢత్వమే. అది ఆస్తులే భావించేస్తున్నారు. శ్వాసం ఎలా ఉందంట? అది ఆస్తి,
శ్వాసం అంటే ఏంటి అని చెప్పండి. శ్వాసం అంటే ఎక్కడ కలిగింది? శ్వాసం పితరుల ఆస్తి కదా. శ్వాసం అంటే ఏంటి? మూఢత్వమే వారికి శ్వాసం. తర్వాత మనం వివేకులు జ్ఞానమును కిరీటమును ధరించుకుందు, చెడ్డవారు మంచివారి ఎత్తుడు, భక్తిహీనులు నీతిమంతులై తలుపునెత్తడు, వంగెతుడు, దరిద్రుడు, పొరుగువారి ప్రేమించువారు అనేకులు, పొరుగు వారిని తిరస్కరించువారు, పాపము చేయువాడు, పేదలను కటాక్షించువాడు, ధన్యుడు, కీడును కల్పించువాడు, తప్పిపోవుడు, నేను కల్పించువాడు, కృపాసక్షములు, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమికి కారణము, జ్ఞానులు ఐశ్వర్యమును భూషణము, బుద్ధిహీనుల మూఢత్వమే. బుద్ధిహీనులకి ఏమవుతుంది? మూఢత్వమే. ఈయనేం చెప్తున్నాడు? 18వ వాక్యం అంటే జ్ఞానము లేని వాడు ఏమిటట? మూఢత్వము శాశ్వతం. మూఢత్వం అంటే అవివేకికి కలుగుతుంది ఏంటంటే మూఢత్వమే. అంటే మూఢత్వాన్ని ఎలా సంపాదించుకుంటున్నాడంటే విజ్ఞానమును కిరీటమును మూలముగా చేసుకోక మూఢత్వాన్ని జ్ఞానముగా, మూఢత్వాన్ని ఆస్తిగా భావించుకుంటున్నాడు. మూఢత్వమైన మాటలంటే ఎలా ఉంటాయి తెలుసా? మూఢత్వ ప్రవర్తన అంటే, అవివేకమైన ప్రవర్తన అంటే ఎలా ఉంటుంది అంటే ముందు వెనక చేయటం అట. ముందు వెనక అంటే ఎలా చెప్పండి? ముందు ఎలాగే చేద్దాం. అవివేకమైన పనులు ఎలా ఉంటాయి? నీ బుద్ధి ఎక్కడుంది అంటాడు కదా. నీ తలక ఎక్కడ వచ్చా? నీ బుద్ధి ఎక్కడుంది? నీకు ఎన్నిసార్లు ఎగాలి నీతో అని చెబుతాడు ఇంటి యజమాని కదా. అమ్మా నీకు మరీ సెన్స్ లేదమ్మా, నువ్వు ఎలా పెట్టాలో తెలీదా? నా బ్యాగ్ లో క్యారేజీ ఇలా పడుకోబెట్టేటువంటి అది ఒలిగిపోయింది ఏంటి? అలాంటి అవివేక ప్రవర్తన వలన జరిగింది ఏంటో తెలిసి ఈరోజు జరిగిన న్యూస్ ఏంటి చెప్పనా? ఒక 12 ఏళ్ల బాలికను తీసుకెళ్ళి కొన్ని నెలల పాటు హింసించి బాధించాడట. అవివేక జ్ఞానం కలిగినడా? అవివేకమైన ప్రవర్తన. అవివేకం అంటే ఇతరులకి నష్టం చేస్తా ఉంటాం, సమాజానికి నష్టం చేస్తాం. అవివేకము కలిగిన వారుగా ప్రవర్తిస్తున్నారంటే గర్తించని పెంచుతున్న తల్లిదండ్రులను కూడా అవివేకులే. ఎవరంటారు? ఎవర్రా ఈయన కన్నవాడు అంటారా? అనరా? అమ్మా తప్పస్తే ఎవరంటారు? ఎవర్రా కన్నవాడింది ఆయన పిల్లలు ఉందా? వాళ్ళ లైన్లో ఏమైతే తప్పు చేసింది ఆవిడు కొడుకో కూతురు చేస్తామని పెడతారా? తల్లిదండ్రులు పెడతారు. పాప అన్యం పుణ్యం తెలియదు వాళ్ళకి. నిజంగా వివేకులు అయి ఉంటారు. అందుకనే కుమార్తెని కాపాడుకునే విషయంలో ఈరోజు న్యూస్ చూసిన వాళ్ళు గడగడ సరే. అవివేకమైన పాలన, అవివేకమైన మనుషులు, ఈ అవివేకమైన వారిని ఏ విధముగా అడగాల? స్వార్థపూర్వమైన నడవాలి, జ్ఞానం లేని పద్ధతి కదా. ఎవరు చెప్పినా ఇది చెప్పినా అది చెప్పినా. అవివేకం అంటే ఏంటి? ఆ అమ్మ చెప్పిన ఏంటారు, ఈ అమ్మ చెప్పిన అంటారు. అసలు అమ్మ చెప్పిన మాట అంటారు. ఏమది? ఇంటమ్మ కదా. అటు ఇటు ఇవ్వటం వల్ల ప్రయోజనం కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు అది వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది అంటారు జ్ఞానమును విజ్ఞానమును కూలిపోయను ఇల్లు లాంటిదట. అంటే ఎప్పుడు కూలిపోతాడంటే ఎప్పుడైతే నీతిమంతుడు గతిస్తున్నప్పుడు, గతింపు మనకి తైలాభిషేకముగా మనం నెత్తి మీద పెడుతున్నప్పుడు, అది పెడుతున్నప్పుడు మనం ఇంకా ప్రభు కృపలో ప్రభా నాకు కావలసిన జ్ఞానాన్ని దయచి, కావలసిన బలాన్ని నాకు దయచి, కావలసిన ఆశీర్వాదం దయచి ప్రభు అని
ప్రభువు దగ్గర ప్రార్థించే కుటుంబాలు. పిల్లరా, విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే, ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే వివేకాన్ని ఇవ్వాలి. ఇవ్వాలి. అవివేకములో ఉన్న కుటుంబానికి వివేకాన్ని అందించాలి. వివేకాన్ని అందించడానికి పోయి అవివేకులుగా ప్రవర్తిస్తున్నారు ఈ రోజున. స్వార్థపూర్వమైన భక్తి. ఆ స్వార్థపూర్వమైన భక్తి అంటే అవివేకం. అవివేకం అంటే నేను ఉంటే పడిపోద్ది, నా కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంది, అవివేకం అది. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, అవివేకం. వాక్యమును సరిగా నాతోనే మాట్లాడు, నేను వర్తించుకోలేకపోతున్నా, వివేకం. దేవుని కృప చేత నేను నింపబడాలి అని తెలుసుకోలేకపోతున్నా, వివేకం. అలాంటి అవివేకమైన బుద్ధిని మనం ఒకవేళ పనిచేస్తుందేమో మనుషులను పరీక్షించుకుంటాం. ఇవే కాదు, వాక్యం చెబుతున్నా నేను కూడా పరీక్షించుకోవాలి. తెలుసుకుంటా? వాక్యం నాకు సొత్తు కాదు, నీకు సొత్తు కాదు, అందరితో మాట్లాడుతున్నాడు ప్రభు. ఆయన మాట్లాడుతున్నాడు. ఓ అవివేకి అని మాట్లాడుతున్నాడు. అది అవివేకులు ఏం చేస్తారంటే వేలం చేస్తారు. ఏం చేస్తారండి? చేశారు కదా, ఇలా చేసిన గుంపు కనపడదా? కిత్నకాలు చూడండి, డౌట్ చేయాలంటారు. అవివేకులు ఎక్కడెక్కడ గుంపు చేస్తారు, అవివేకులు ఎక్కడెక్కడ కూర్చుంటారు. మాట చూడాలి. ఒకటే వచ్చారు చదివేసుకుంటారు. ఎవరంటాడు? దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యులు. క్లాప్స్ కొట్టింది గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటే వీళ్ళు? దుష్టుల ఆలోచన చప్పున నడిచేవారు. వీళ్ళు ఎవరనుకుంటున్నారు? దుష్టుల ఆలోచన అంటే అవివేకులే. అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నవారు. ఎక్కడంటే అపహాసకులు. అపహాసకులు అంటే వేలం చేసే గుంపు. వాళ్ళకి తెలియదు విలువ, తెలుసా? ఒక్కొక్కరు వేలం చేస్తారు. వాడి వాయా వరుస తెలియదండి. శస్త్ర వెళ్తున్నా కానీ తిప్పుకుంటే వెళ్తుందిరా అంటాడు అన్న వర్షం. వేలం చేస్తాడు. ఎప్పుడు వెళ్ళిపోతుందిరా బైబిల్ అంక పెట్టుకున్నా, ప్రార్థనకి వెళ్ళిపోతుందిరా చేతులు పెట్టుకున్నా వేలం చేస్తారు. అదేనారా తయారైపోయారా బాబు, బ్యాగ్ వేసుకున్నావా అని సేవకులు ప్రార్థించేవాళ్ళు. ఈ రోజులో ఇక్కడ సేవకుడు చేసే ప్రార్థన అనేక కుటుంబాలకు ఆశీర్వాదం అనే అభిషేకం వస్తుంది. సేవకుడు స్వార్థపూర్వంగా ఉండడు. దేవుని జ్ఞాన పక్షముగానే అనేక అవివేకులను మార్చు ప్రభా, అనేకమైన అవివేక తల్లులు మార్చు ప్రభా, అనేక అవివేకులైన తండ్రులను మార్చు ప్రభా, అనేకమైన అవివేకమైన గ్రామాలను మార్చు ప్రభా. నీ సాక్ష్యాన్ని తెలుసుకోవాలి, నీ పరిశుద్ధతని అమరించాలి, నీ పరిశుద్ధతలో నిలవాలి ప్రభువా. ఎవరు అవివేకంగా ప్రవర్తించిన వారు ఎవరు కనపడతారు బైబిల్లో? ఏమండి, ఎవరొచ్చాడు చిన్నగా పాపం తోటలో ఉండి చక్కగా? ఏమండి, ఎవరండి తోటలో ఉంది? చెప్పండి గారు, ఎవరు తోటలో ఉంది? ఏ తోటలో? ఏదో తోటలో. ఎవరు నన్ను చూడలేదని పాట పాడుకోండి చక్కగా. బాబు ఏం పాడుకుంటుంది? ఎవరు నన్ను చూడలేదని, ఎవరికి నేను తెలియలేదని అని పాడుతుంటే, ఏదో తోటలో అవ్వాను అంటే ఆదాము అవ్వాను చూసినవాడు దేవుడు చూశాడు. ఎవరు చూడలేదని ఏమనుకుంటుందంట? ఎవరు చూడలేదులే, నేను ఎవరు తెలియదులే అని అనుకుంటూ చిన్నగా వెళ్తున్నాడంట. ఎవరండి? చక్కగా మాట్లాడతారు, ఇంట్లో వాళ్ళు మాట్లాడతారు, మంచి చెప్తుందా రేపు వింటారా? అమ్మా వదలాలమ్మా గట్టిగా పిలుస్తుంది.
ఏడు మొన్న ఆదివారం ప్రార్థనకు రాలేదు ఏంటికని? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రార్థనకి రా, సాయంత్రం ప్రార్థనకు రా ఏంటి గట్టిగా చెప్తే సాత్రేసి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాను ఇక అంత గట్టిగా చెప్పాడు అయినా అలా రారు. ఎలా రా స్మూర్తిగా ఇసుక ఏమవుతుంది? అవ్వా అవ్వా అనిపిస్తుందట. చెప్పు నీకు విషయం తెలుసా? ఏంటది? ఈ పండు తిన్న దినమున నువ్వు జ్ఞానవంతురాలు అవుతావు. భగవచ్చుక మీ ఆయన పోట్లాడచ్చు వాళ్ళే. నీదే పై చెయ్య చూసుకో అన్నమాట. ఇంకేం చేస్తుంది మహాతల్లి? చెప్పగానే స్మూత్గా తండ్రి ఏమన్నాడు? తినొద్దన్నాడా తినమన్నాడా? తినొద్దన్న పండు తినేసి తినేసుకోలేదు. ఎవరు చెప్పిన మాట? తండ్రి చదివితే అన్నదా బయట చదివితే అన్నా? ఇప్పుడు ఎలాగండి? తండ్రి ఏమంటాడమ్మా మంచిది కాదమ్మా వెళ్తే వెళ్ళు ఫంక్షన్లో బాగుపడ్డ ఆడ పెట్టి కొంచెం తినకుండా దూరంగా కూడా మంచిదే, నీకే మంచిదా అంటాడు. సెలవులు అంటారు కూడా ఆయన ఐదుతాలే తినేది ఏమైపోయింది? ఏంట్లో చచ్చిపోయింది ఆవిడ. అవివేకం తేలిందా జ్ఞానం తేలిందా? అప్పుడు వరకు జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం? దేవుడిచ్చిన జ్ఞానం ఉంది, దేవుడిచ్చిన శక్తి ఉంది. బలాన్ని కోల్పోయింది. ఎవడైతే తినవద్దన్న పండు తిని కొన్ని పళ్ళు తీసుకొచ్చింది. పళ్ళు తీసుకొచ్చాక అప్పుడు ఆదామంటున్నాడు, ఎడగెళ్ళా ఎడగెళ్ళా పని పాట లేకుండా ఎడగెళ్ళి చెప్ప. అయ్యా నీకోసం కొన్ని పళ్ళు తీసుకొచ్చాను. అయ్యా తీసుకొచ్చావా? ఎక్కడయ్యే? అవా నువ్వు ప్రశ్న అడుగుతావా? నేను నా మీద ఉన్న ప్రశ్నలు నీకు ఇష్టం లేదు. నేనంటే నీకు ఇష్టం లేదు, అందుకే నేను నన్ను ప్రశ్నలు వేస్తున్నావు. నా మీద నీకు నమ్మకం లేదు, అంతే ప్రశ్నలు వేస్తున్నావు. నా మీద నీకు లవ్ లేదు, తింటావా లేదా అని ఏమంటుంది? ఎక్కడే అడిగినందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తుంది చూడు. ఆమె ఉద్దేశం ఏంటంటే నేను ఎటు చనిపోతున్నాను కదా, ఈయన ఎందుకు బతకాలి? స్తోత్రం. అర్థమైంది ఇక్కడ? ఈయన ఎటు చనిపోతాను, మరి ఈయన ఎందుకు బతకాలి అని అని ఏం చేస్తుందంటే తినవద్దన్న పండు ఏం చేస్తుంది? తినిపించిందా లేదా? అవివేకమా జ్ఞానమా? అవివేకం. తినవ తినవని ఏమొచ్చింది? దేవునికి విరుద్ధమైన పాపము వచ్చింది. హల్లెలూయా. అందుకనే పాపుల మార్గమున నీవు నడవక. ఎక్కడండి? ఎవరైనా అపహాసుకుని కూర్చున్న చోట కూర్చునక, దుష్టుల ఆలోచన చప్పును నడవక, ఆ పాపులు మార్గమున నీవు నిలవక. సో ఎక్కడ నిలిచింది? పాపుల మార్గాన్ని నిలవటం వల్ల వచ్చింది. పాపాన్ని మూట కట్టుకుని ఆమె చేసిన పనికి ఏమైందంటే నష్టపోయారు. ఏమి నష్టపోయారు? అవివేకము ద్వారా చేసిన పనికి మంచి కిరీటాన్ని కోల్పోయారు. దేవునికి స్తోత్రం. ఆ కిరీటాన్ని కోల్పోయారు. చెయ్యొద్దున్న పని ఏం కాదులే, ఒక్కసారి కాదు. ఏమైందమ్మా? నష్టపోయారు. తండ్రి దగ్గరికి నుంచి దూరంగా అయిపోయారు. ఆ దూరమైన స్థితిగతులు చూశారు. అందుకే నీతిమంతుడిగా గర్దిస్తూ ఉన్నారు, నీతిమంతుడిగా నేను ఖండిస్తూ ఉన్నారు. ఖండించిన మాట చక్కగా మీరు విన్నారు. వింటే బ్రతుకుంటుంది, వినకపోతే మనకి ఏమైందంటే నష్టాన్ని కోల్పోతాం. అందుకనే చూడండి, మన జ్ఞాన విషయంలో దేవుని దగ్గర అడగాలి. అయ్యా నాకు అవివేకముగా నేను ఉన్నానా? అపనామకత్వముగా ఉన్నానా? నా భక్తి జీవితం నడబట్టి అంటే నా కుటుంబాన్ని అవివేకము లేకుండా, నా బిడ్డలను అవివేకము లేకుండా, అనుగుణమైన మా గ్రామాన్ని, మా సమాసాన్ని, మా పట్టణాన్ని అవివేకము లేకుండా నీ యొక్క జ్ఞాన బుద్ధితో మేము పెంచుకున్నట్టు కృపను దయచేయమని యేసు ప్రభువు నామమున ఒకరించుకుని ప్రార్థన చేసుకుంటాం. అందరూ ప్రార్థన చేద్దాం. స్తుతుల పైన సింహాసనాసనుడైన గొప్ప దేవ, నీ పరిశుద్ధ పాదములకు కునుగుగా స్తోత్రాలు 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 అయినా
ఇదేనా నా ప్రభా మీరు మాట్లాడిన మాటలు ప్రభు అనుకుంటా. మరి అవివేకం విషయంలో ప్రభా నష్టపోయినా మరి బిడ్డలుగా చూస్తూ ఉన్నాం. అవివేకము అయినా నిజముగానైనా మీరు చెప్తున్న అనేకమైన ప్రభా జ్ఞాన బోధలు విన్నాను. జ్ఞానానుసారంగా నడుచుకోవాలి. అవివేకము వేలుబడైందంటే అయా నైనా తండ్రి నీ యొక్క నడవడిలో నడవని వారు, నీకు ఇష్టమైన ఆత్మీయత లేని వారు, నీ యొక్క ఆశీర్వాదాల్లో నీవు ఇస్తున్నట్టు తైలాభిషేకం చేత నింపబడిన వారు అటు నింపబడటానికి సహాయం చేయండి. ఈ రాత్రి కాలమందు సహవాస ఉజ్జీవ కొడుకుకు వచ్చిన ప్రతిభను దీవించే కుటుంబాలలో ప్రభు, మా యొక్క బిడ్డలలో, మా జీవితాలలో ఎటువంటి అవివేకము చేత నేను నష్టపోక జ్ఞానము చేతే మీరు చూస్తున్న నిత్యాప్రద చేతే మరిగరైన బలమైన పునాదిగా మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. అవివేకముగా ఉన్న జీవితాలు మీరు పిలిచి జ్ఞానవంతులుగా నిలబెట్టారు, బలవంతులుగా నిలబెట్టారు. అనేకమైన వారు ప్రభా అందులో అవివేకమైన ప్రవర్తన, అవివేకమైన దూసుబాటు, అవివేకమైన క్రియలు జరుగుతున్నాయి నేటికి. అలాంటి దుర్మార్గమైన క్రియల నుండి యేసు నామములో విడుదలొచ్చి అయ్యా జ్ఞానములో ఉండాలని, నీ పరిశుద్ధతలో ఉండాలని, నీ యొక్క ఆశీర్వాదాల్లో ఉండాలని, నీ నింపుదలలో ఉండాలని, మరిగని నీ తైలాభిషేకం చేత అభిషేకింపబడాలి. నీ యొక్క ప్రభు నీతిమంతులుగా నేను పిలుస్తూ ఉండగా నీ సన్నిధిలో నిలిచి స్తుతించే కుటుంబాలుగా నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరుగాక. ఆహారముకు దయచేయండి. అలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి తమ శోధంలో క్రింద తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రికయు కుమారునికయు పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పరంపరము తోడైందును గాక. హల్లెలూయా. సహవాస జీవ కొడుకు జరిగించిన దేవునికి రెండు చేతుల పైకి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మీ అందరికీ శుభమైన వందనాలు. అందరికీ వందనాలు. అందరికి ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అందరికీ శుభమైన వందనాలు. మంచిది.